డెకాయిట్ ట్రైలర్ వచ్చింది, చూద్దాం. హరి, పెళ్లి చేసుకుందామా? నువ్వు హీరో లుక్ అప్పుడు వచ్చిన గ్లిమ్స్ లాగా లేదు, వేరే ఉంది. నేను ఓ పుట్టోడు. పుట్టది చిన్న జీలెట్ కావాలి కదా. నువ్వు ఉంటావు కదా. నేనుంటాను కదా. హీరోయిన్ ఏదో మోసం చేసినట్టుంది. ఏదో జైల్లో ఉన్నాడు. నాకు నా లైఫ్ మళ్ళీ కావాలి. ఫిక్స్. దుబాయ్ పోయే ముందు పని ఉండదు. ఓకే, ఈవెన్ చంపడానికి వస్తాడు కూతురు. మరి ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకొని కనిందో మరి. కొంచెం ఖర్చు అవుతుంది, 80 నుంచి కోటి దాకా. ఆ పాపకి ఏదో డిసీజ్ ఉన్నట్టుంది, డబ్బుల కోసం ట్రై చేస్తుంది. కొంచెం అవసరం. మళ్ళీ వస్తారు కలుగు కదా. డ్రైవర్ నువ్వు, దొంగ నేను. డ్రైవర్ నువ్వు, దొంగ నేను. ఆమెకి చెప్తాడేమో, నీకు హెల్ప్ చేస్తాను నేను నీ కూతురికి డబ్బుల కోసం అని చెప్పి. ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేశారు మరి. స్వామి అందరూ మహేష్ బాబులు అయిపోదామన్నా. అది నాకేం చేసి ఉండదు, అదే చేస్తాం. అది నాకేం చేశాదో అదే చేస్తాడంట. మోసం చేస్తాడు, డబ్బులు సంపాదించి పెడతా అని చెప్పి ఇరికిస్తాడేమో ఆమెని. ఒక ప్రేమ కథ. హరి, నువ్వు ఉంటావు కదా. ఉండడు, చెక్కేస్తాడు. నేను ఉండాలి కదా. ఆమెకి హెల్ప్ చేస్తా అని చెప్పి అప్పుడు మోసం చేసింది కాబట్టి మళ్ళా మోసం చేస్తాడు, చెక్కేస్తాడు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు, ఏమని ఇరికిస్తాడు. ఆ పాపను మరి ఏం చేస్తాడో మరి ఏమో తెలియదు. హీరో కాబట్టి ఖచ్చితంగా కాపాడతాడు. ఈవెన్ జైలుకి పంపించి ఆ పాపను పెంచుకోవడము అలాంటిది ఒకటి ఉంటుంది. మొత్తానికి రివెంజ్ స్టోరీ. డెకాయిట్ ట్రైలర్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సునీల్, ప్రకాష్ రాజు, ఆయన ఎవరో కుల్కర్ణి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఫస్ట్లో ఒక లుక్ ఉంది మృణాల్ ఠాకూర్, అది వీళ్ళు లవ్లో ఉన్నప్పుడు ఒక లుక్ ఉంది, తర్వాత ఇప్పుడు ఒక లుక్ ఉంది. ఏప్రిల్ 10th అంట మరి. ఇది డెకాయిట్ ట్రైలర్ రియాక్షన్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.